వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య నిరసన కొనసాగుతోంది. ఆమె ఆందోళన ఇవాల్టితో 16వ రోజుకు చేరింది. భర్త కార్యాలయంలోని కార్ షెడ్లోనే భార్య కూతురు నిరసన చేస్తున్నారు. తన కాస్తుల అవసరం లేదని, భర్త దువ్వాడ శ్రీనుతో కలిసి ఉండేందుకు తాను కూతుళ్లు సిద్ధంగా ఉన్నామని వాణి చెప్పారు. కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తనకు భార్యతో విడాకులు కావాలని పట్టుబట్టారు. తన ఇంటి ముందు నిరసన చేస్తున్న భార్య కూతుళ్లను అక్కడి నుంచి ఖాళీ చేయాలని ఇప్పటికే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు దువ్వాడ శ్రీనివాస్ వాణి కుటుంబ వివాదంపై వైసీపీ స్పందించింది. కుటుంబ వివాదంలోకి పార్టీని లాగొద్దంటూ వైసీపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ని తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది పార్టీ అధిష్టానం. దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాగా తిలక్ ని నియమించింది వైసీపీ. పదహారవ రోజుకు దువ్వాడ వాణి నిరసన చేరుకుంది. దువ్వాడ ఇంటి ముందు తన కూతురుతో పాటు వాణి నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ నిరసన ఈ రోజుకు 16వ రోజుకు చేరుకుంది. కార్ షెడ్లోని దువ్వాడ వాణి కూతురు హైందవి ఇద్దరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులక్కర్లేదు, దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉండాలంటూ కూతురు హైందవి వాణి నిరసన చేస్తున్నారు. మరోవైపు విడాకులే కావాలంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. నిరసన చేస్తున్న భార్య కూతురిపై హైకోర్టులో దువ్వాడ శ్రీనివాస్ పిటిషన్ ని దాఖలు చేశారు. మరోవైపు దువ్వాడ ఫ్యామిలీ వివాదంపై స్పందించింది వైసీపీ. కుటుంబ వివాదంలోకి పార్టీని లాగొద్దంటూ వైసీపీ హైకమాండ్ సీరియస్ అయింది. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ను తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. కొత్త ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ ని నియమించింది వైసీపీ. కుటుంబ వివాదంలోకి పార్టీని లాగొద్దంటూ వైసీపీ హైకమాండ్ సీరియస్ అయింది. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ని తొలగించారు. ఆ స్థానంలో కొత్త ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ ని నియమించింది వైసీపీ అధిష్టానం. మరోవైపు 16వ రోజుకి చేరుకుంది వాణి నిరసన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, సుమా, దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూలో రోజుకో మలుపు జరుగుతుంది. ఇష్యూకి సంబంధించి ఇప్పటికే దువ్వాడ వాణి 16 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తుంది. తన కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ ఉంటున్న కారు షెడ్లోనే నిద్రిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ సైతం ఇంటికి పరిమితమైపోయారు. మరోవైపు ఎవరైతే ఈ ముగ్గురికి ఉన్నటువంటి మాధురి ఇష్యూస్ లో మాధురి తనకు కూడా న్యాయం చేయాలి, ఇంటిపై తాను కూడా 2 కోట్లు పెట్టాను, తనకు 2 కోట్లు ఇవ్వకపోతే తాను కూడా నిరసన దీక్ష చేస్తానని ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే బిల్డింగ్ ప్రస్తుతం వివాదాస్పదంగా ఉందో ఆ బిల్డింగ్ కి టెక్కలి నియోజకవర్గ కార్యాలయం, వైసీపీ కార్యాలయం అంటూ దువ్వాడ శ్రీనివాస్ బోర్డు పెట్టారు. ఈ బోర్డు తర్వాత కొంత చర్చ మొదలైంది. ఇప్పటికే ఉన్నటువంటి కార్యాలయం బోర్డు తీసి ఇక్కడ బోర్డు పెట్టడంతో అందరూ ఇక్కడ రావచ్చు అంటూ కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి. ఓవైపు వాణి అక్కడ నిరసన చేస్తుంది, మరోవైపు మాధురి ఆ ఇంట్లోనే ఉందంటూ కూడా వాణి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా పార్టీకి ఆపాదించడంపై పార్టీ పెద్దలు కూడా కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. గత 15 రోజులుగా పార్టీ పెద్దగా పట్టించుకుపోయినప్పటికీ ఏదైతే వివాదాస్పదంగా ఉన్న ఇంటికి వైసీపీ కార్యాలయం అంటూ బోర్డు పెట్టడంతో వైసీపీ పెద్దలు కూడా కొంత సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించారు. దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో మొన్న ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పేరాడ తిలక్ ను టెక్కల ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఈ ఓవరాల్ ఇష్యూ అయితే కొనసాగుతూనే ఉంది. ఒకవైపు దువ్వాడ వాణి శ్రీనివాస్ కు సంబంధించి ఇష్యూ క్లోజ్ అవ్వకముందే మరోవైపు
దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించినటువంటి పార్టీ పదవిని కూడా తప్పించడం అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు సంబంధించినటువంటి కీలక పెద్దలు ఎవరైతే ఉన్నారో అటు తమ్మినేని సీతారాం కానీ ఇటు దువ్వాడకు సంబంధించినటువంటి కీ రోల్గా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ కానీ ధర్మాన ప్రసాదులు కానీ వీరందరూ కూడా 15 రోజులుగా ఎవరు కూడా ఆయనతో చర్చించిన పరిస్థితులు లేదు. అయినప్పటికీ కూడా పార్టీ పెద్దలకు కూడా ఈమె పదే కంప్లైంట్ చేస్తూ వచ్చింది. దువ్వాడ వాణికి సంబంధించి తమకు న్యాయం చేయాలంటూ అటు జగన్తో పాటు పార్టీ పెద్దలందరికీ కూడా న్యాయం చేయాలంటూ కూడా తెలిసింది. ఏదైతే తాను అన్యాయం చేస్తే పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు మనం చూసినట్లయితే వైసీపీ ఇన్ఛార్జ్ గా దువ్వాడ శ్రీనివాస్ ని తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది వైసీపీ. అంటే ఓవైపు ఈ వివాదం 16వ రోజుకు చేరుకుంది. అసలు ఓవరాల్ గా ఎలా చూడాలి, దీనికి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందా ఇప్పటికైనా? 16 రోజులుగా దువ్వాడ వాణి అయితే అక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అనేక సార్లు అటు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా దీనికి ఇన్వాల్వ్ అవ్వకపోయినప్పటికీ సామాజిక వర్గ పరంగా కానీ అటు కుటుంబ సభ్యుల పరంగా కానీ అనేక ప్రపోజల్స్ చేస్తూ వచ్చారు. ఇద్దరికి మధ్య మార్గంగా ఉన్నటువంటి 5 డిమాండ్స్ కూడా పెట్టారు. అయితే 5 డిమాండ్స్ లో 3 డిమాండ్స్ కి దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకున్నారు. ఒకటి ఏదైతే విడాలకు సంబంధించి ఇష్యూ కానీ ఈ బిల్డింగ్ ఇష్యూ కానీ ఈ రెండింటిలో మధ్య మాత్రం వెనక్కి తగ్గేది లేదు. బిల్డింగ్ అయితే తన పేరు మీదగా ఉంచుకుంటానంటూ కూడా ఆయన చెప్పుకుంటే పరిస్థితి. అయితే దీని తర్వాత వాణి యూటర్న్ తీసుకున్న పరిస్థితి. తనకి కానీ తన పిల్ల కానీ ఆస్తిని కోరుకోవట్లేదు, తన పిల్లల తండ్రిని కోరుకుంటున్నారు. కాబట్టి ఏదైతే ఈ ప్రస్తుతం వివాదాస్పదంగా ఉందో బిల్డింగ్, ఈ బిల్డింగ్ లో తాను ఉండాలని చెప్పేసి ఆమె కోరుతుంది. దీనికి 3వ వ్యక్తి వస్తున్నారు. ఎవరైతే మాధురికి సంబంధించి ఇప్పటికే యాక్సిడెంట్ అయ్యి ఆమె అర్ధరాత్రి పూట ఇంట్లో ప్రవేశించింది, ఆమె ఇందులో ఉంటుంది అంటూ కూడా తెలియజేసింది. మరోవైపు ఈ వావరాల ఇష్యూపై దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టు మెట్లు కూడా ఎక్కారు. తన ఇంటి వద్ద రచ్చ చేస్తున్నారు, ఇంటిపై దాడి చేశారంటూ కూడా తన కూతురు హైదవితో పాటు భార్య వాణిపైతో పాటు అటు కేసు కూడా పెట్టారు. దీనికి సంబంధించి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇంప్లీట్ చేసిన పరిస్థితి. అటువైపు పోలీసులు మాత్రం దీనిపై 41A నోటీస్ ఇచ్చాము, దీనిపై చర్యలు తీసుకుంటున్నాం, దీనిపై విచారణ చేస్తున్నామన్నారు. దీనిపై పూర్తిగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఇదే ఇష్యూపై అటు బిల్డింగ్ లోనే ఉంటానంటూ ఆమె చెప్తున్న పరిస్థితి వాణి. మరోవైపు మాధురి కూడా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. బిల్డింగ్ సంబంధించి సుమారు 2 కోట్ల రూపాయలు తనకి ఇవ్వాలి, ఆ 2 కోట్లు ఇచ్చేంత వరకు అది వాణి ఇస్తుందా శ్రీనివాస్ ఇస్తుందా తేల్చుకోవాలి, లేని పక్షంలో తాను కూడా ఎక్కడే నిరసనకు దిగుతానంటూ ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఓవరాల్ ఇష్యూ ఇంటి చుట్టూ తిరగడం, ఇంటికి వైసీపీ బోర్డు పెట్టడంతో వైసీపీ పెద్దలు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా తాత్కాలికంగా అయితే దువ్వాడ శ్రీనివాస్ అయితే తప్పించారు. సుమా, థ్యాంక్ యూ బాలు.